మరి ఈరోజు పాలకొల్లు నియోజకవర్గంలో మరి జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల సందర్భంగా మరి లయన్స్ కమ్యూనిటీ హాల్ నందు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క రక్తదాన శిబిరంలో మరి ప్రజలకు ఎంతో అవసరమైనటువంటి డబ్బున్నా కొనలేనటువంటి మనుషులున్నా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో మరి రక్తదానం చేస్తున్నటువంటి దాతలందరికీ కూడా ముందుగా నా యొక్క అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందువల్లంటే ఇది తయారు చేసే వస్తువు కాదు, మార్కెట్లో దొరికే వస్తువు కాదు. రక్తం అనేది ప్రతి ఒక్క వ్యక్తి నుంచి కూడా పుట్టేటటువంటి ఆ వ్యక్తి శరీరంలో తయారయ్యేటటువంటి వస్తువు కాబట్టి దీని మార్కెట్లో ఎక్కడ దొరకదు. కాబట్టి మరి ఈ రోజున ఇక్కడ ఈ రక్తదాన శిబిరానికి మరి ఇంతమంది ఉత్సాహంగా వచ్చి మరి ఇక్కడ రక్తదానం చేస్తున్నందుకు ప్రత్యేకించి వారందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాము. మరి ఇక్కడ కులాలు, మతాలు, పార్టీలు, వర్గాలకు అతీతంగా మరి పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా హీరోనే కాకుండా మరి రాజకీయ నాయకుడిగా కూడా ఆయన ఈ రోజున మరి ఉప ముఖ్యమంత్రిగా సేవలు అందిస్తూ ఉన్నారు. మరి దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి అత్యంత మరి శిష్యుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు మరి మున్ముందు ఇంకా ఘనంగా జరుపుకోవాలని ఈ యొక్క పాలకొల్లు నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ లోని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఆదర్శంగా నిలవాలని మనసా వచా కర్మన కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈరోజు పాలకొల్లు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి మన కొనిదెల పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం జన్మదిన వేడుకల్లో ఈరోజు బెట్టించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మనం బ్లడ్డే కదా అనుకుంటాం. ఈరోజు ఇంట్లో కూడా ఎవరికైనా ఆపద వస్తుందంటే ఇంట్లో వాళ్ళు కూడా నాకు ఇబ్బంది అవుతుంది చెప్పేసి ఇంట్లో వాళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితి. ఈరోజు ఇవాళ కులం, మతం అనేది